ఐ కాంట్ హియర్ యూ. ఇక్కడ కాంట్ కెనాట్ యొక్క షార్ట్ ఫామ్. ఐ కాంట్ హియర్ యూ లేదా ఐ కెనాట్ హియర్ యూ అంటే నువ్వు చెప్పేది నాకు వినిపించడం లేదు లేదా మీరేమంటున్నారో నాకు వినిపించడం లేదు అని అర్థం. ఎవరన్నా మాట్లాడింది మనకు వినపడనప్పుడు మనం ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ఇస్ దాట్ ఇనఫ్? అది సరిపోతుందా లేక అది చాలునా? ఈ వాక్యాన్ని మనం ఎవరికైనా ఏదన్నా ఇస్తున్నప్పుడు లేదా ఏదన్నా పనిలో దేన్నన్నా ఉపయోగించినప్పుడు ఇంత సరిపోతుందా అని మనకి అడగటానికి ఈ సెంటెన్స్ని మనం యూస్ చేయవచ్చు. లెట్ మీ చెక్, నన్ను చూడనివ్వండి. ఇక్కడ చెక్ అనేటువంటిది వర్బ్, క్రియ. దానికి బదులుగా మీరు వేరే వర్బ్ని ఉపయోగించినప్పుడు ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ ఈట్, నన్ను తిననివ్వండి. లెట్ మీ సిట్, నన్ను కూర్చోనివ్వండి. అలా మీరు కావాల్సిన వర్బ్ని పెట్టుకోవచ్చు. లెట్ మీ థింక్ అబౌట్ దిస్, దీని గురించి నన్ను ఆలోచించనివ్వండి. ఏదైనా విషయం ఎవరన్నా చెప్పినప్పుడు మీరు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనుకున్న సందర్భంలో నన్ను దీని గురించి ఆలోచించుకోనివ్వండి అని అడగటానికి ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. లెట్ మీ థింక్ అబౌట్ దిస్. ఐల్ కాల్ యూ లేటర్, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఇది మనం ఎవరికైనా తర్వాత నేను కొద్దిసేపు అయ్యాక మీకు కాల్ చేస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో, లేదా నేను మీకు మరలా కాల్ చేస్తాను అని చెప్పడానికి ఐల్ కాల్ యూ లేటర్. ఐల్ ఈజ్ షార్ట్ ఫామ్ ఆఫ్ ఐ విల్. నథింగ్ ఎల్స్, ఇంకేమీ లేదు. మనం జనరల్ కాన్వర్జేషన్ చేసే సందర్భంలో ఇంకేంటి విశేషాలు లేదా ఇంకా ఏంటి అని ఎవరన్నా అడిగినప్పుడు నథింగ్ ఎల్స్, ఇంకేం లేదండి అని చెప్పడానికి దీన్ని ఉపయోగించవచ్చు. టేక్ అ ఛాన్స్ అంటే రిస్క్ తీసుకోవడము, అంటే ప్రమాదము అని తెలిసినా సరే ప్రయత్నించడము. దీనిని మనము పాజిటివ్గా నెగటివ్గా రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఐ డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్, నేను రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు లేదా అవకాశం తీసుకోవాలనుకోవడం లేదు. అంటే ప్రమాదం అని తెలిసింది కాబట్టి నేను ఆ ప్రమాదాన్ని తీసుకోవాలనుకోవడం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్ అని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనకెవరైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞతగా వాళ్ళు చేసిన ప్రతిదానికి విడివిడిగా కాకుండా మీరు చేసిన దానికంతా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడానికి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ని మనము ఉపయోగించవచ్చు. సారీ టు బాదర్ యూ. మన వల్ల ఎవరన్నా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించినప్పుడు లేదా అడ్జస్ట్ అవుతున్నారు అనిపించినప్పుడు మనము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అని చెప్పటానికి ఇంగ్లీష్లో సారీ టు బాదర్ యూ అని ఉపయోగించవచ్చు. గివ్ అ ట్రై, ఒకసారి ప్రయత్నించి చూడండి. గివ్ అ ట్రైని మనం పిల్లలకి సలహా ఇచ్చేటప్పుడు లేదా మనకన్నా చిన్నవాళ్ళకి, మన తోటి వాళ్ళకి, స్నేహితులకి ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పే ఉంది అని చెప్పే సందర్భంలో అది ఏ విషయమైనా కావచ్చు, గివ్ అ ట్రై అని మనము చెప్పవచ్చు. ఫ్రమ్ టైమ్ టు టైం, ఎప్పటికప్పుడు. ఏ విషయంలో అయినా ఎప్పటికప్పుడు అనే సందర్భం వచ్చినప్పుడు మనం ఫ్రమ్ టైమ్ టు టైంని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ కాల్ మీ ఫ్రమ్ టైమ్ టు టైం, నాకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. ఆర్ ప్లీజ్ కీప్ ఇన్ఫార్మింగ్ మీ టైమ్ టు టైం, నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. అలాంటి సందర్భాల్లో హౌ ఇస్ వర్క్ గోయింగ్, పని ఎలా జరుగుతోంది. ఇది జనరల్గా మనం ఎవరినైనా కలిసినప్పుడు ఉపయోగించవచ్చు లేదా ఎవరన్నా కొత్తది ఏదన్నా ప్రారంభించారు, ఆఫీస్ కావచ్చు లేదా ఇల్లు కట్టడము, ఎలాంటివి ఏమన్నా ప్రారంభించినప్పుడు పని ఎలా జరుగుతుందండి అని అడగటానికి హౌ ఇస్ వర్క్ గోయింగ్ ఆన్ అని అడగవచ్చు. అక్కడ హౌస్ ఈజ్ షార్ట్ ఫామ్ ఆఫ్ హౌ ఈజ్. ఐ డోంట్ వాంట్, నాకు వద్దు. ఐ డోంట్ వాంట్, డోంట్ డు నాట్కి షార్ట్ ఫామ్ ఇది. నాకు కావాలి అయితే ఐ వాంట్. జస్ట్ అ మూమెంట్, ఒక్క క్షణం అండి లేదా ఒక్క నిమిషం అంటాం కదా, జస్ట్ అ మినిట్ ఆర్ జస్ట్ అ మూమెంట్. జనరల్గా జస్ట్ అ మూమెంట్ అనేది వాడుతూ ఉంటాము. సో మనం ఇది
1 minute ప్లీజ్ అంటారు కదా జనరల్గా, దానికి బదులుగా మనము జస్ట్ అ మూమెంట్ని ఉపయోగించవచ్చు. వెయిట్ ఫర్ అ వైల్, కొద్దిసేపు ఆగండి. ఇది కూడా మనము ఎవరినన్నా ఏదన్నా చెక్ చేస్తున్నాము కొద్దిసేపు ఆగండి అని చెప్పడానికి, లేదా కొంచెంసేపు వెయిట్ చేయండి అని చెప్పడానికి వెయిట్ ఫర్ అ వైల్ అని ఉపయోగించవచ్చు. గాట్ ఇట్. గాట్ ఇట్ చాలా కామన్గా ఉపయోగించేటువంటి ఫ్రేజ్. అంటే మనకు ఎవరైనా ఏదన్నా చెప్పినప్పుడు అర్థమైంది అని, లేదా మనం ఏదన్నా వెతుకుతున్నాము, అది నెట్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా దేని గురించి వెతుకుతున్నప్పుడు అది దొరికినప్పుడు కూడా ఎస్ ఐ గాట్ ఇట్, లేదా నాకు అర్థమైంది అని వాడవచ్చు. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా అర్థం చేసుకోండి. మనం ఏదన్నా విషయాన్ని ఎవరికైనా చెప్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు లేదా ఇంకా మనల్ని వ్యతిరేకిస్తున్నారు అని తెలిసిన సందర్భంలో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఉపయోగించవచ్చు. ఐఎమ్ డన్, నేను పూర్తి చేశాను. ఐఎమ్ డన్ అనేది కూడా కామన్ ఫ్రేజ్. మనము ఆ రోజు వర్క్ అయిపోయినప్పుడు ఉపయోగించవచ్చు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్ వర్క్ అయిపోయింది, ఐఎమ్ డన్ ఫర్ ద డే, నా వర్క్ కంప్లీట్ చేశాను. ఆర్ ఐఎమ్ డన్ విత్ ద ప్రాజెక్ట్, నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. ఇలాంటి సందర్భాల్లో వాడవచ్చు. బై ఛాన్స్, ఒకవేళ లేదా అనుకోకుండా. ఐ మెట్ హర్ బై ఛాన్స్, నేను ఆమెను అనుకోకుండా కలిశాను. బై ఛాన్స్ ఇఫ్ ఐ గాట్ అ జాబ్, ఒకవేళ నాకు జాబ్ వస్తే. సో ఇలా మనము బై ఛాన్స్ని ఒకవేళ లేదా అనుకోకుండా అనే సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఓ మై గాష్, అయ్య బాబోయ్. ఇది మనము ఏదన్నా చిన్న షాక్ లేదా చిన్న భయం వేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ అంటాం కదా, దానికి ఓ మై గాష్ ఉపయోగించవచ్చు. ఇట్స్ ఇన్క్రెడిబుల్, అది అద్భుతంగా ఉంది. మనం ఏదైనా పిక్చర్ చూసాము లేదా కట్టడం చూసాము లేదన్నా ఏదైనా ఒక సంఘటన చూసాము, అది మనకి చాలా అద్భుతంగా అనిపించింది అనుకోండి, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఆర్ ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్. ప్లీజ్ డోంట్ మైండ్, దయచేసి పట్టించుకోకండి. ఈ సెంటెన్స్ అనేటువంటిది కూడా మనము డైలీ కాన్వర్జేషన్లో ఉపయోగించదగ్గ మంచి ఫ్రేజ్. ప్లీజ్ డోంట్ మైండ్ అంటే మన వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగింది లేదా క్షమించండి అనడానికి కూడా ప్లీజ్ డోంట్ మైండ్ అనేది ఉపయోగించవచ్చు. లేదా పట్టించుకోకండి, దయచేసి పట్టించుకోకండి అనే సందర్భంలో ప్లీజ్ డోంట్ మైండ్ అనేది ఉపయోగించవచ్చు. ఐఎమ్ అబౌట్ టు గో, నేను బయలుదేరబోతున్నాను. ఇక్కడ చూడండి, గో అనేది మన వర్బ్. మీరు గోకి బదులుగా ఐఎమ్ అబౌట్ టు ఈట్, నేను తినబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్లీప్, నేను పడుకోబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు వాక్, నేను నడవబోతున్నాను. అలా వర్బ్ని చేంజ్ చేసి రకరకాల సెంటెన్సెస్ని తయారు చేయవచ్చు. ప్లీజ్ కీప్ క్వైట్, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి లేదా మౌనంగా ఉండండి. ప్లీజ్ కీప్ సైలెంట్ అంటాం కదా,